హాయ్ అండి, వెల్కమ్ టు వరహి టారో రీడింగ్. నా పేరు రాధా. గుడ్ ఆఫ్టర్నూన్. కంటెంట్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్, మీ మైండ్లో ఉన్న పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారా? ఒక స్టెప్ తీసుకోవాలని ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా? ఆ పర్సన్ నమ్మొచ్చా లేదని ఆలోచిస్తున్నారా? ఆలోచిస్తుంటే ఈ రీడింగ్ మీకోసం. ఓకేనా? మీ మైండ్లో ఉన్న పర్సన్, మీ మనసులో ఉన్న పర్సన్ని నమ్మొచ్చా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. మీ మనసులో ఉన్న పర్సన్ని, మీ మైండ్లో ఉన్న పర్సన్, మీ లైఫ్లో ఉన్న పర్సన్ మీరు ఇలా ముందుకు వెళ్ళలేకపోతుంది, మీరు ఏం చేయాలో అర్థం కాకపోతే ఆ పర్సన్ మీరు నమ్మొచ్చా లేదా అని ఆలోచిస్తే చెక్. మీకు 50-60% రెజనేట్ అవుతేనే మీది, లేదనుకుంటే లేవే. ఓకేనా? కార్డ్ షాపులు చేసిన తిట్టుకోకండి, కార్డ్స్ ఏ రకం కింద పడుతున్నాయి. బాటమ్ ఆఫ్ ది డెక్ 10 ఆఫ్ స్వార్డ్స్తో. ఓకేనా? 10 ఆఫ్ స్వార్డ్స్తో మీరు మీ పర్సన్కి దూరంగా ఉన్నా, మీ పర్సన్ మీకు ఏ విషయాన్ని మీకు చెప్పకపోయినా, మీ పర్సన్ మీకు క్లారిటీ ఇవ్వకపోయినా, మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు. ఓకేనా? చాలా బాధపడుతున్నారు. మీ బ్యాడ్ సిచ్యువేషన్ ఎండ్ చేయాలనుకుంటున్నారు. ఖచ్చితంగా ఎండ్ అవుతుంది, ఎందుకంటే 10. ఓకే, ఖచ్చితంగా బాటమ్ ఆఫ్ ది డెక్ ఏం చేయాలనుకుంటున్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. లిటరలీ వీళ్ళకి హెల్త్ సరిగ్గా లేదు. ఓకేనా? హెల్త్ సరిగ్గా లేదు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళు విపరీతమైన మిస్సింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీరు ఎక్కడ చేజారిపోతారో అని చెప్పేసానని. ఓకే, ఎండ్ అయిపోతుంది కాబట్టి 10 ఆఫ్ పెంటికల్స్ 10 వచ్చిందండి. ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని రాసుకోండి. ఓకేనా? అయితే ఎండ్ అయిపోయి మీ ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ కోసం చూస్తున్నారేమో, చూస్తున్నామా వ్యూవర్స్ హస్బెండ్ కోసం చూస్తున్నారో, వైఫ్ కోసం చూస్తున్నారు, ఎవరి కోసం చూస్తున్నా కూడా మీ ఫ్యామిలీలో అన్ఎక్స్పెక్టెడ్గా మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ దూరంగా ఉండి మీకు బ్యాక్ స్టాప్ చేసేసి మీకు దూరంగా ఉండి మిమ్మల్ని బాధ పెట్టిన పర్సన్ చాలా బాధపడుతున్నారు. మీ ఫ్యామిలీ చాలా మిస్ అవుతున్నారు. మీ ఫ్యామిలీకి రావాలనుకుంటున్నారు, వెయిట్ చేస్తున్నారు, వెయిటింగ్ ఎనర్జీలో చాలా ఉన్నారు. 10, 9 మీ ముందుకు రావాలనుకుంటున్నారు. ఖచ్చితంగా మీ ముందుకు వచ్చేసేసి తన మనసులో ఉన్న మాట చెప్పాలనుకుంటున్నారు, వేగవంతంగా రావాలనుకుంటున్నారు. ఓకేనా? 6 ఆఫ్ కప్స్తో మీ పర్సన్ మీకు చిన్ననాటి స్నేహితుడు అయి ఉండొచ్చు, మీ కొలీగ్ అయి ఉండొచ్చు, లేదనుకుంటే మీ కాలేజ్ మేట్, మీ స్కూల్ మేట్, మీ రిలేటివ్స్, దగ్గర వాళ్ళు అయి ఉండాలి. ఓకేనా? మీరు ఎక్కడ చేజారిపోతారని ఒక పొసెస్నెస్ కూడా ఉంది. గతంలో ఈ పర్సన్ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదు. మీరు ఎంత చెప్పినా, ఎంత బెగ్ చేసినా, ఎంత ప్రేమించినా మీ ప్రేమకు వాళ్ళు తిరిగి ఇవ్వకపోగా మిమ్మల్ని అవాయిడ్ చేసేశారు, మిమ్మల్ని పట్టించుకోలేదు, మీకు చాలా దూరంగా ఉన్నారు. ఈ 6 ఆఫ్ పెంటికల్స్తో మీకు తగిన న్యాయం చేయాలనుకుంటున్నారు. ఓకేనా? మీకు వాళ్ళ విషయం ఏంటి, మీతో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తేనే వాళ్ళకు ప్రేమ, వాళ్ళ కప్స్ ఫిలప్ అయిపోతాయి. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్, మళ్ళీ రావాలనుకుంటున్నారు మీ పర్సన్. మీరు చాలా అందంగా ఉంటారని, చాలా ఒక మృదువైన పర్సన్ అని చెప్పేసానని, మీకు అన్ని లైఫ్లో ఉన్నాయి. మిమ్మల్ని ఎవరైనా
మీ లైఫ్లోకి వస్తారేమని కూడా మీ పర్సన్ భయపడుతున్నారు. చూస్తున్న మా వ్యూవర్స్ ఈ మధ్యకాలంలో వాళ్ళ స్కిన్ పైన, వాళ్ళ హెయిర్ పైన, వాళ్ళ గ్రోత్ పైన, వాళ్ళ హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఓకేనా? మీ పర్సన్ మీ లైఫ్లోకి ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, రావాలనుకుంటున్నారు, మీతో ముచ్చటించాలనుకుంటున్నారు, మీకు ఒక ఆఫర్ తీసుకొని రావాలనుకుంటున్నారు. మీరు ఎక్కడ మిస్ అయిపోతారని కూడా వాళ్ళు చాలా 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 భయపడుతున్నారు. మీ ముందుకు రావడానికి ఇన్నాళ్ళు భయపడ్డారు కాబట్టి ఒక క్లారిటీ తీసుకొని వద్దామనుకుంటున్నారు. ఓకే? మీ పర్సన్ ఒక క్లారిటీ తీసుకొని ఒక ధైర్యవంతంగా, ఒక ధైర్యంలా మీ ముందుకు వచ్చేసేసి వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయం చెప్పాలనుకుంటున్నారు. ఇన్నాళ్ళు ఏ విషయానికి భయపడ్డారో, సొసైటీకి భయపడ్డారా, లేకపోతే దేనికి భయపడ్డారో ఆ భయాన్నంతా వదిలేసేసుకొని ఒక ధైర్యంగా, ఒక తెలివిగా, ఒక క్లారిటీగా మీ ముందుకు రావాలనుకుంటున్నారు. ఒక ఆఫర్ తీసుకొని రావాలనుకుంటున్నారు మీ ముందుకి. ఓకేనా? ఒక చిన్న ఆఫర్ తీసుకొని రావాలి, మీ ముందుకు వచ్చి మాట్లాడాలి. తప్పేంటి, ఒప్పేంటి, జరిగింది ఏంటి, జరగబోయేది ఏంటి అని చెప్పేసి మీ ముందుకు రావాలనుకుంటున్నారు. మీతో ప్యాషనెట్గా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే? జడ్జిమెంట్తో చాలా కర్మ అనుభవిస్తున్నారు. ఓకేనా? జడ్జిమెంట్తో చాలా 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 కర్మ అనుభవిస్తున్నారు. బాటమ్ ఆఫ్ ది డెక్ మనకు 10 వచ్చేసింది కదా. వాళ్ళు చాలా కర్మ అనుభవిస్తున్నారు. ఆ కర్మ నుంచి ఇప్పుడు బయటపడుతున్నారు. వాళ్ళు మీకు దూరంగా ఉండటం కూడా కర్మే. నచ్చిన వాళ్ళకు దగ్గర కాలేకపోవడం కూడా కర్మే. ఓకేనా? నచ్చిన వాళ్ళని బాధ పెట్టడం కూడా కర్మే. అది ఏంటి అంటే ఎన్ని విధాలుగా వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారంటే అసలు మామూలుగా అనుభవించటం లేదు. ఒక ఎంపరర్ల పైకి మొండిగా ఉంటున్నారు, కానీ లోపలంతా వాళ్ళది ఏమీ లేదు. అసలు వాళ్ళకి ఎప్పుడెప్పుడు రావాలి, మీతో ప్యాషనెట్ న్యూ బిగినింగ్ ఎప్పుడు చేయాలనుకుంటున్నారు. ఫ్యామిలీని చాలా మిస్ అవుతున్నారు. ఓకేనా? మీకు కానీ ఫ్యామిలీ ఉండుంటే, మీ పర్సన్ కానీ మ్యారేజ్ కాకపోతే, మీకు మ్యారేజ్ అయ్యి ఉంటే మీ ఫ్యామిలీని వాళ్ళ ఫ్యామిలీలా అనుకుంటున్నారు. లేదు, మీ ఇద్దరికి మ్యారేజ్ అయిపోయి విడివిడిగా ఉండుంటే ఖచ్చితంగా మీరు కలుస్తారు, ఒక న్యూ బిగినింగ్ చేస్తారు. మీకు ఇద్దరు చూస్తున్న మా వ్యూవర్స్కి పాప బాబు ఇద్దరు చిల్డ్రన్స్ అయి ఉండొచ్చు. ఓకే? మీ బాధ్యత అంతా తన బాధ్యత అనుకొని ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్. చాలా 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 ఏస్ ఆఫ్ కప్స్, విపరీతమైన ప్రేమ. ఓకే? ఆ పర్సన్కి విపరీతమైన ప్రేమ ఉప్పొంగిపోతుంది. ఎంతలా ఉప్పొంగిపోతుంది అంటే చెప్పలేనంత ఉప్పొంగిపోతుంది వాళ్ళకి మనసు లోపల. ఓకే? మీతో ప్యాషనెట్గా మీ ముందుకు వచ్చేసేసి మీతో పెళ్లి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ రిలేషన్ అఫీషియల్ చేయాలనుకుంటున్నారు. మీతో ఎంగేజ్మెంట్ కావాలనుకుంటున్నారు. మీ పర్సన్ మీరు కలిసి ఏదైనా ఫంక్షన్కి ఖచ్చితంగా అటెండ్ అవుతారు. ఓకే? అయితే పేజ్ ఆఫ్ వ్యాండ్స్తో మీ రిలేషన్ని గ్రో చేయాలనుకుంటున్నారు. ఎలా గ్రో చేయాలనుకుంటున్నారు, ఇలా ఆలోచిస్తున్నారు. దీన్ని బట్టి మీ పర్సన్ని మీరు నమ్మొచ్చు. మీ పర్సన్ ఆలోచనలు ఎవరి ఎనర్జీసో కానీ వాళ్ళకి నమస్కారం పెట్టాలి. ఎందుకంటే చాలా పాజిటివ్గా వచ్చేసేసినాయి. వీళ్ళని హార్ట్ఫుల్గా ఎవరు లైఫ్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకైతే కంగ్రాట్స్. ఓకేనా? నమ్మొచ్చా? ఫైనల్గా ఇంకొక 2 కార్డ్స్ తీద్దాం. చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్ని, మా వ్యూవర్స్ నమ్మొచ్చా? ఎస్, లవర్స్. ఇంత పాజిటివ్గా మనకు వచ్చింది అని అంటే ఎస్, నమ్మొచ్చు. ఈ ఆలోచనలతో తన మనసంతా బడల్. ఓకేనా? కప్స్ ప్రేమ ఎక్కువ ఫ్లో అవుతున్నాయి. ఓకేనా? చాలా ప్రేమ ఉంది. ఈ ఆలోచనలతో చాలా 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 బడన్గా ఉన్నారు. ఖచ్చితంగా మీ మనసులో ఉన్న పర్సన్ని, మీ మైండ్లో ఉన్న పర్సన్ని మీరు ఖచ్చితంగా నమ్మొచ్చు. ఓకేనా? నో, నెగిటివ్గా ఆలోచించకండి. పర్ఫెక్ట్ టైమింగ్. మీరు నెగిటివ్గా ఆలోచించకండి. పర్ఫెక్ట్ టైమింగ్. ఇఫ్ యూ బిలీవ్ మీ, నమ్మండి. ట్రస్ట్. ఓకే? నమ్మండి. ఇప్పుడే కదా నమ్మండి అని చెప్తున్నాను. విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీ పర్సన్ మారి మీ లైఫ్లోకి రావడానికి
చాలా పాజిటివ్గా ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి దాని కింద అఫర్మేషన్ రాయండి. ఓకే, 1111 అని కూడా రాయండి. ఎందుకు అని అంటే ఖచ్చితంగా మీ పర్సన్ న్యూట్రల్గా మీతో ఉండాలనుకుంటున్నారు, వస్తారు. మీరు మీ పర్సన్ని నమ్మొచ్చు. ఓకే, మీరు సంతోషంగా మీ పర్సన్ని మీ లైఫ్లోకి ఆస్వాదించండి. ఇక్కడ రాశులు వచ్చేసేసి వృషభం, కన్య, మకర రాశులు, కర్కాటకం, మీన, వృశ్చిక రాశి, మేషం, సింహ, ధనురాశి, కుంభం, మిథునం, తులారాశి. ఎందుకంటే అన్నీ వచ్చినాయి, స్పాట్స్ ఎక్కువ వచ్చేసేసింది. కుంభం, మిథునం, తులారాశి పర్సన్స్ ఎక్కువ కనపడుతున్నారు. ఓకేనా, అన్ని సైన్స్ వచ్చేసాయి మనకి. ఇక్కడ వచ్చేసి 9, 9, 10, 10. ఓకే, 4, 1, 2, 5. ఓకే, 8. 1 అనేది చూసుకోండి, 1 ఎక్కువ కనపడుతుంది మనకి. 10, 1, 9, 8, 5 ఇవి కనపడుతున్నాయి. లెటర్స్ వచ్చేసి ఏ లెటర్, ఆర్ లెటర్, వి లెటర్, జే లెటర్, కే లెటర్, పి లెటర్, క్యూ లెటర్, టీ లెటర్, వి లెటర్, పి లెటర్, ఎం లెటర్, ఎల్ లెటర్, ఎన్ లెటర్, జే లెటర్. ఓకేనా, ఈ లెటర్స్ కనపడుతున్నాయి. ఇదండి నా రీడింగ్. మీకు ఎంత మటుకు రెజనేట్ అయితే అంత మటుకు తీసుకోండి. లేదనుకుంటే బయట డిస్టర్బెన్స్ అవుతున్నాయి. లేదనుకుంటే లీవ్ ఇట్. మీకు కావాలనుకున్న సబ్జెక్టు నా ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ ఉన్నాయి, చూసుకోండి. ఓకేనా, ఇది 50-60% జనరేట్ అయితేనే మీరు తీసుకోండి. ఇదండి. ఓకేనా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ నచ్చినట్టయితే షేర్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఈవినింగ్ లైవ్ చేస్తాను. లైవ్ చేస్తే మటుకు క్వశ్చన్కి 100 రూపీస్ ఖచ్చితంగా పే చేయాల్సిందే. ఓకేనా, ఫ్రీ లైవ్ అయితే కాదండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.